ఏ జాతి ప్రజల మధ్యనైతే సరే మీరు చెప్పిన ఉదాహరణ నేను చెప్పాలా? మీరు కంప్లీట్ చేయకుండా మీరు మళ్ళీ నన్ను ఏ జాతి ప్రజల మధ్యన పుట్టారో, ఏ జాతి ప్రజల మధ్యన ఆయన సంచరించారో, ఏ జాతి ప్రజల మధ్యన ఆయన మొదటగా సువార్త ప్రకటించారో, ఏ జాతి ప్రజల మధ్యనైతే ఆయన ప్రాణాన్ని సమర్పించారో ఆ జాతి ప్రజలు ఆయన విసర్జించారండి. ఆయన నమ్మలేదు, మిగతా వాళ్ళందరూ నమ్మారు. అది కూడా దేవుని యొక్క ప్రణాళికే. ఎందుకంటే ఆఖరిలో ఆ జాతిని కూడా కాపాడుకుంటాను నేను అని చెప్పాడు దేవుడు. వాస్తవానికి ఆయన నమ్మట్లేరు అంటే కూడా అది దేవుని ప్రణాళికే. ఏంటండి? అతని జాతి ప్రజలు తెరవబడలేదండి. వాళ్ళ గుండె రాయిలా మారిపోయింది. ఒకనొక రోజు రాబోతుంది, ఆల్రెడీ మా రక్షకుడు వచ్చాడు, పుట్టాడు, మా మధ్యన తిరిగాడు, మా కొరకు మరణించి వెళ్ళిపోయాడు అనేటువంటి రోజు తెలుసుకునే రోజు ఒకటి వస్తుందండి. ఆ రోజున ప్రజలందరూ గుండెలు రొమ్ములు బాదుకుంటారని ఉంది. అయినా సరే దేవుడు కనికరం చూపే దేవుడు గనక, జాలి కలిగిన దేవుడు గనక ఆ ప్రజలను కూడా నన్ను ద్వేషించారని, సిలువుకి అప్పచెప్పారని, నన్ను కొట్టారని, ఉమ్మేశారని ఎక్కడ కూడా కోపం చూపించరండి. వారిని సైతం క్షమించి ఆయన రాజ్యంలో తీసుకునే దేవుడు. మరి అంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు ఏ మనిషినైతే మనం మిమ్మల్ని కొట్టేస్తాను అనుకోండి, లేనిపోని అబండాలన్నీ మేము ఏదేసేసి, లేనిపోని కేసులన్నీ మేము పెట్టేసి, మీ చావుకు కారణం నేను అనుకోండి, నన్ను మీ ఇంట్లో నన్ను క్షమిస్తారండి? మీ పిల్లలు నన్ను క్షమిస్తారా? ఒకవేళ మీరు బ్రతికి బయటపడితే నన్ను బ్రతకనిస్తారా? మీరు పొరపాటును బ్రతకనివ్వరు. కానీ ఆ ప్రజలు అంత ఇబ్బంది పెట్టారు, అన్ని హింసల పాలు చేశారు, అంతగా ఆయన దూషించారు, అంతగా సిలువుకు అప్పచెప్పారు. అయినప్పటికీ ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోవడం ఉందండి. ఆయన వాళ్ళు కాపాడుకుంటున్నాడండి. ఇప్పుడు మాట వినలేదన్నంత మాత్రాన వదిలేసుకుంటారండి తల్లిదండ్రులు? ఏదో రోజున మారతారు, ఏదో రోజున నా మాటలు అర్థమవుతాయి, ఏదో ఒక రోజున నా కష్టాన్ని ఎప్పటికైనా తెలుసుకుంటారు అనేటువంటి అభిప్రాయంతో ఎదురు చూస్తారు తప్ప ఎవరైనా. అంతేగాని నా మాట వినట్లేదు కనుక, నా కష్టాన్ని, నా ప్రయాసని నా బిడ్డలు గుర్తించలేదు కనుక నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలని కోరుకునేవాడు మనిషే కాదు, తండ్రే కాదు. ఒక సహజ సిద్ధమైన తండ్రి ఆలోచనే అంత అద్భుతంగా ఉంటే సకల చరాచర మానవులకి జన్మనిచ్చిన తండ్రి. 2 తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ హేమన్ అనే వ్యక్తి మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, బాగా మాట్లాడతాడని అందరికి తెలుసు. అవునా? అయితే కరెక్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ వస్తలేదు. విషయం నేను ఏమంటున్నా, మీరు చెప్పిన ఉదాహరణ, కుక్క ఉదాహరణ నేను కూడా ఒకటి చెప్తాను. మొదటగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఒక మాట చెప్తున్నాండి. ఆయనే ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, ప్రవక్తకి ఈ ప్రదేశంలో విలువ ఉండదు అన్నాడండి. ప్రవక్తకి నాకు ఈ ప్రదేశంలోనే విలువ ఉండదు, నాకు ఈ చోట నాకు వాల్యూ ఉండదు, బయట వాల్యూ ఉంటుందని ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అరే ఆయన చెప్పే అన్ని నీతి వాక్యాలే అయినప్పుడు, పరిశుద్ధ వాక్యాలు అయినప్పుడు ఎవడైనా దానికి వాల్యూ ఇవ్వాల్సిందే కదా సార్. ఇప్పుడు మన కన్న పిల్లలు 4 పిల్లలు, మీకు 2 పిల్లలండి, ఎవరు నమ్మరు. మీకు 2 పిల్లలంటే నేను నమ్మలేదు, ఎవరో కూడా నమ్మరు. ఎందుకంటే మీరు ఇంకా కూడా యూత్ స్కిన్ టోన్ ఉంది, ఇంకా యంగ్స్టర్లో కనబడుతున్నారు కాబట్టి నమ్మరు. ఇప్పుడు మీ 2 పిల్లల్లో ఒకడు మాట వినే వాళ్ళు ఉంటారండి, ఒకడు మాట వినని వాళ్ళు ఉంటారండి. 2 మాట వినే వాళ్ళే కలిగి ఉంటే మీరు చాలా అదృష్టవంతులే. మనకు పుట్టే వాళ్ళందరూ కూడా మనకు నచ్చినట్టుగా 2, 3 ఉంటారంటే కుదరదు. ఎందుకంటే మన చేతికున్న 5,000 సమానంగా లేనప్పుడు అందరూ ఒకే విధమైన ఆలోచన కలిగి ఉంటారు, అందరూ ఒకే రకమైన విశ్వాసం కలిగి ఉంటారు, అందరూ ఒకే రకమైన నమ్మకం కలిగి ఉంటారు అనేది పూర్తిగా అబద్ధం అంటాను నేను. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల్లో క్రీస్తుని తెలుసుకొని ఆయనే దేవుడిని నమ్మి వెంబడించిన వాళ్ళు ఆ ఇశ్రాయేల్ నుంచి ఉన్న వాళ్ళు నమ్మకం యొక్క గొప్పతనం ఇజ్రాయెల్ ప్రజలే నమ్మకపోతే ఇతర దేశాలు చూడండి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారండి, అసలు క్రిస్టియానిటీ ఎక్కడ మొదలైందని చెప్పి. క్రిస్టియానిటీ మొదలైంది ఇశ్రాయేల్లో, క్రిస్టియన్స్ గా మారిందే యూదులు, మొదటి యూదులు. కాబట్టి ఇంకా అక్కడ వాల్యూ లేదని అనడం ఏంటండి? ఈ రోజున ఏ చోట అయితే క్రిస్టియానిటీ తక్కువ కనబడుతుందనే కారణాన్ని బట్టి పుట్టిన చోట ఆయనకి వాల్యూ లేదని మీరు అంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, క్రిస్టియానిటీ పుట్టడానికి కారణం మొదటి క్రైస్తవులు ఎవరు అంటే యూదులే, ఇశ్రాయేలీలే, ఆయన వెంబడించిన వాళ్ళే. అందరూ నమ్మకపోవచ్చు, కానీ చాలా మంది ఆయన నమ్మారు. ఈ రోజున మరింతగా ఆయన్ని నమ్ముతున్నారండి. ఇంకా అంతకంటే పెద్ద సాక్ష్యం ఏముందండి? చివరి దినాల్లో ఉన్నామండి, మనం చాలా లాస్ట్ డేస్లో ఉన్నామండి. ముందు రోజుల్లో ఇంతకంటే హ్యూజ్ రివైవల్ వస్తుందండి. ఎట్లా? ఖచ్చితంగా మీరు చూద్దరు. కానీ ఒకనొక రోజున హేమన్ గారు నా స్టూడియోలో ఈ మాట మాట్లాడారు అనే మాట మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి కూడా చాలా మందికి అర్థమైపోతుందండి. ఒకప్పుడు బైబిల్ అనేటువంటిది ఒక
తప్పుడు గ్రంథం అని, ఒక ఊహల్లోంచి పుట్టుకొచ్చిందని, బైబిల్ ఇలా తప్పుడు గ్రంథం. ఇది అంతా కూడా ఒక బైబిల్ నమ్ముతారా మీరు? నమ్మాను కాబట్టి ఈ రోజున బైబిల్ పట్టుకున్నాను. బైబిల్ నేను పట్టుకున్నాను కాబట్టి బైబిల్ నన్ను పట్టుకుంది. బైబిల్ మిమ్మల్ని ఎట్లా పట్టుకుంది? పట్టుకుంది కాబట్టి నిలబెట్టిందండి నా జీవితాన్ని. లేకపోతే ఈ రోజు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, చెడిపోయే జీవితాన్ని కాస్త నేను చెడిపోయి నాశనం అయిపోవలసిన నన్ను కాపాడింది నా దేవుడండి, కాపాడింది నా దేవుని వాక్యం. నా తల్లిదండ్రుల మాటలు మిమ్మల్ని మార్చిన వాక్యం ఏంది సార్? నేను ఒకటి చెప్తున్నాను చూడండి సార్. నా తల్లిదండ్రులు నాకు చెప్పినంత కాలం నేను మారలేదండి. డాక్టర్లు చెప్పినంత కాలం నేను మారలేదండి. పెద్దవాళ్ళు మారు అని చెప్పినంత కాలం నేను మారలేదండి. నా దేవుడి యొక్క మాట నన్ను మార్చిందండి. ఇది భలే కామెడీగా చెప్తున్నారు. నిజమండి, నన్ను ఏది మార్చలేదు, వాక్యం తప్ప. ఏం చెప్పిండండి మీ దేవుడు? మీకు ఏం చెప్పిండు అది చెప్పండి సార్, మేము కూడా మారాలనుకుంటున్నాం అంటున్నా. మారాలన్న ఆశ మీకు ఉండాలండి. మార్చగలిగే దేవుడు ఒకడు ఉన్నాడనే నమ్మకం మీకు ఉన్నప్పుడు ఎవరినైనా అసలు ఎందుకు మారాలి? మనిషి ఆలోచనలు ఎందుకు మారాలి? దానికి మీ దేవుడు ఎందుకు సహకారంగా మారాలంటే? అంటే చెడు నుంచి మంచికి మారాలని మాట్లాడుతున్నానండి. అవును, చెడు నుండి మంచికి మారాలనే మీరైనా కోరుకుంటారో, సమాజమైనా కోరుకుంటారో, ఎవరన్నా కోరుకుంటారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ జరుగుతూ ఉన్నాయండి. బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది పూర్తిగా ఫ్రాడ్ అని, దానివల్ల చాలా మంది యూత్ చెడిపోతున్నారని, చాలా మంది యంగ్స్టర్స్ సూసైడ్ చేసుకుని చనిపోతున్నారనే వార్తలు మీకు వస్తున్నాయి. సజ్జనార్ గారు కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి బయటకు రావడం మంచా చెడా చెప్పండి సార్ మీరు? అది మంచి అంటారా? సమాజానికి మంచి అంటారా, చెడు అంటారా? మంచిదే కదా. దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే కదా. పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నటువంటి మనం అందరం. బెట్టింగ్ యాప్స్ పేరు మీద మీ పేరు కూడా వినిపిస్తుంది ఎందుకు? బెట్టింగ్ యాప్స్ నా పేరు వినబడదండి. నా అన్వేషణ్ గారు మీ మీద తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. నా అన్వేష్కి ఎందుకు రావాల్సింది వచ్చింది? నా అన్వేష్కి నాకు గొడవ ఏమీ లేదండి. ఆయన మరి నా మీద ఎందుకు అంత కోపం తెచ్చుకున్నాడో తెలీదు. నా కంటెంట్ లో చిన్న క్లిప్పింగ్ ఏదో కట్ చేసి నా మీద కౌంటర్ వీడియో చేశారు. అవును, నేను ఆయన ఏం అనలేదండి. పైగా నేను ఆయనకు మెసేజ్ చేసింది కూడా, అన్నయ్య నువ్వు ఎప్పటికన్నా మారాలి, నువ్వు మారతావని నేను ప్రేయర్ చేస్తున్నాను. చాలా మంది ప్రేయర్ ఉద్దేశంలో వారు రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే ఏ అంటే ఏదో ఒక వీడియో చేశాను. రతన్ తాత గారు చనిపోయారు కానీ మంచి చేసినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళరు. వాక్యం సెలవిస్తా ఉంది, నీ నీతి క్రియలు నా ఎదుట మురుకు గుడ్డల వంటివి, కృపమూలంగా మాత్రమే ఒకడు రక్షించబడ్డాడనే మాట కనబడతా ఉంది. కాబట్టి ఆ మాటని నేను వీడియో రూపకంగా చేస్తే చూసారేడు రతన్ తాతయ్య నరకానికి వెళ్ళాడంట అనేటువంటి ఆ క్లిప్పింగ్ ని కట్ చేసి, కరెక్టే కదా వారు మాట్లాడింది. ఏమిటి అట్లా మాట్లాడడం? అది ఎంతవరకు సంకేతం? ఏమిటి క్లియర్గా వాక్యం సెలవిస్తా ఉందండి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారాగా తప్ప తండ్రి దగ్గరికి ఎవరో వెళ్ళలేరు. నా ద్వారాగా నేనే వేని, నేనే మళ్ళీ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడిని. చెప్పేటువంటి మాట కూడా నిజం, అందుకే సత్యం అంటున్నాడండి. అంత క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా ఆయన నమ్మకపోవడం అనేటువంటిది మన చాయిస్ అండి. నమ్మితే ఖచ్చితంగా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రావడం. మీరు ఆ రతన్ టాటా గారి విషయంలో ఏ విషయాన్ని వివరణ ఇవ్వదలుచుకున్నారు? అదే ఎందుకు వేరే రకంగా పోయింది? రతన్ టాటా గారిని నేను విమర్శించలేదండి. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఆయన మంచి పనులు చేశారు కాబట్టి దేవుడు స్వర్గానికి వెళ్తారన్నట్టుగా వాళ్ళ చాలా మంది అభిప్రాయం. కానీ మంచి పనులు ఒక మనిషిని స్వర్గానికి నడిపించవండి. మంచి పనులు అనేటువంటివి ఒక మనిషిని స్వర్గానికి తీసుకుని వెళ్ళవండి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎంత మంచోళ్ళైనా, ఎంత నీతిమంతులైనా, ఎంత యథార్థవంతులైనప్పటికీ కూడా దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాక్రిఫైస్ చేశాడండి తన ప్రాణాన్ని. ఆ సాక్రిఫైస్ చేసిన ఏకైక దేవుని విశ్వసించడం బట్టి మాత్రమే మీరు దేవుని రాజ్యానికి వెళ్తారండి. అంతేగాని ఆ రతన్ తాత గారైనా మా మామయ్య గారు మళ్ళీ కాంట్రవర్సీలోకి పోతున్నారేమో అనిపిస్తుంది సార్ కొంచెం. దేని గురించి సార్? రతన్ తాత గారనే కాదు సార్, ఎవరైనానండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే క్లియర్గా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇంత గొప్ప ఒక వాక్యం ఉంటుంది, ఆయన చనిపోయాడు పాపం మహానుభావుడు, ఎక్కడ ఉన్నాడో కానీ స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం అని అంటారు మన వాళ్ళు. అంటే అది ఆ వాక్యం తప్పు అంటారా? వాక్యం తప్పు అంటలేదండి. ఒకానొక స్వర్గమే లేదంటున్నారు మీరు. ఒకానొక రోజున తీర్పు ఉందండి. అంటే నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని నిజమైన దేవుడిగా ఒప్పుకోలేనంత మాత్రాన ఒప్పుకోలేని అందరినీ కూడా నరకానికి పంపిస్తాను అని ఎక్కడ బైబిల్లో లేదు. యేసుక్రీస్తు లేదండి. నన్ను దేవుడుగా చూడని వ్యక్తులు అందరు నరకానికి వెళ్తారు, లేదంటే వాళ్ళని అది చాలా మంది తప్పుగా తీసుకుంటున్నారండి. చాలా మంది చాలా తప్పుగా తీసుకుంటున్న కారణాన్ని బట్టి క్రిస్టియానిటీ బ్యాడ్ అవుతుందండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బ్యాడ్ అవుతున్నారండి. అవును, క్లియర్గా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
ఆయన నమ్మి విశ్వసించి బాప్తీసం పొందుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా రక్షణ ఉందండి, ఓకే, తీర్పు ఉండదండి, వచ్చేటువంటి శ్రమకాలం అనేది ఉందండి భూమి మీద. బైబిల్లో నన్ను దేవుడిగా చూడని వ్యక్తుల్ని చంపేయాలి అనే రకంగా ఎక్కడ వ్యాఖ్యలు లేదండి. లేదండి. అది వాక్యం అర్థం కాక చాలా మంది. ఒకసారి నేను మీకు పంపించిన పీడిఎఫ్లోనే అది ఉంది, ఒకసారి చూసి క్లారిటీ ఇస్తారా? ఒకసారి చదువుతారా? ఏంటండి అది? నేను చెప్తాను. ఆ వచ్చిన ఒకసారి నాకు చూపించండి సార్, నేను ఖచ్చితంగా నిన్ను మీ ఫోన్లో ఆన్ చేయండి అది. ఎందుకు ఈ బైబిల్ మీద కొన్ని వచనాలు మాత్రమే పాయింట్అవుట్ చేసి మనం మాట్లాడుకుంటున్నామండి? నాకు అర్థం కాలేదండి. ఈ బైబిల్ వచనాలు ఇందులో ఇప్పుడు దాదాపు ఎన్ని ఉన్నాయి? ఇందులో ఒక 40 వరకు ఉండుంటాయి. ఎందుకు ఇందులో ఉన్నాయి అన్నీ కూడా ఇవి అన్నీ కూడా దేవుని అనుగ్రహంతో ఉన్నదే కదా, బైబిల్లో ఉన్నవే. అంటే దీన్ని అన్నిటి దేవుడే దీనికి సమానం అని చెప్పి మీరు నమ్ముతారు కదా? దేవుడే. అప్పుడు మీరు నాకు ఒక 5 మినిట్స్ ముందు ఇవి నాకు చూపించారు, వీటన్నిటికీ మీరు సమాధానం ఇవ్వాలన్నారండి. అవును. ఇవ్వడం ఏంటండి, 2 years బ్యాక్ వీటన్నిటి మీద నేను వీడియోస్ చేసేసానండి, అన్నిటికీ జవాబులు ఇచ్చేసాను, ఇంకా కొత్తగా ఏమన్నా ఉంటే అడగండి అన్నానండి. ఏదన్నా బైబిల్ మీద కొత్తగా మీరు ఇవన్నీ కూడా వాస్తవాలేనా? 100కి 100% వాటి యొక్క వివరణ ఇచ్చానండి. అంటే దాన్ని అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టి బైబిల్ తప్పుగా కనబడుతుందని దాని గురించినటువంటి చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. మన ఛానల్లో చాలా వీడియోస్లో కూడా ఉందండి. మీకు ఏదన్నా అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. అసలు ఎందుకన్నా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని అంటారు? ఏ రకంగా మీకు పరిశుద్ధం అనిపించింది? ఏంది అసలు? ఏంటంటే నాకు అర్థం కాలేదండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు. పరిశుద్ధ గ్రంథం అంటే ఆ గ్రంథానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? అందులో ఉన్న విలువైన పాయింట్స్ ఏంది? మీరు ఆ రకంగా ఎందుకు నమ్ముతున్నారంటే, బైబిల్ యొక్క ఆవిర్భావం కావచ్చు, బైబిల్ యొక్క ముగింపు కావచ్చు, మొదటి నుంచి ముగింపు వరకు కూడా రాయబడిన ప్రతి మాట కూడా దేవుని మూలంగానే రాయబడింది. దేవుడి మూలంగానే. అందులో ఆకాశము భూమి గతించిపోద్ది కానీ నా మాట మాత్రం గతించిపోదని చెప్పి క్లియర్గా వాక్యం కూడా సెలవిస్తా ఉందండి. క్లియర్గా బైబిల్ అంతా కూడా పరిశుద్ధుడైన దేవుని మూలంగా దేవుని యొక్క కార్యాలతో నింపబడింది కనుక అది పరిశుద్ధమైందండి. పైగా ఆ బైబిల్ని హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో కానీ మనం దాన్ని ధ్యానించగలిగితే ఎలాంటి పాపాత్ముడినైనా సరే పరిశుద్ధుడిగా మార్చగలిగేటువంటి ఏకైక గ్రంథం అండి అది, పరిశుద్ధ గ్రంథం. అది ఎలాంటి పాపాత్ముడినైనా మార్చగలిగేటువంటి పరిశుద్ధ గ్రంథం. అది నన్ను మార్చింది, నాతో పాటుగా చాలా మందిని మార్చినటువంటి పరిశుద్ధ గ్రంథం. సకల పాపాలకి కూడా నివారణ ఔషధము ఆ గ్రంథం మాత్రమే. ఇప్పుడు సైన్స్ కూడా ఒకనొక రోజుకి వచ్చేటప్పటికి బైబిల్ దగ్గరే, బైబిలే వాస్తవం అని బైబిల్లోనే ఎన్నో జవాబులు సైన్స్ కూడా పొందుకుందండి. అంటే అందులో ఉన్న ప్రతి ఒక్క వాక్యం కూడా బైబిల్ దేవుడు పరిశుద్ధుడండి, అందుకు పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడిందండి. ఒక మిత్రుడు ఒక ప్రశ్న పంపించిందండి, నేను కంప్లీట్ చేశానండి. బైబిల్ దేవుడు మాత్రమే పరిశుద్ధుడండి, అందుకే బైబిల్లో క్లియర్గా ఉంది ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అదొక కారణం. రెండోది బైబిల్లో ఉన్నటువంటి అనేక సందర్భాలు, అనేక మాటలు, అనేక లేఖనాలు, అనేక అద్భుతమైన కార్యాలు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మూలంగా రాయించినాయి. అది రెండో కారణం. అదేంది మీరు మాటకు ముందు మాటకు తర్వాత పరిశుద్ధం అని ఎందుకు వాడాలి? ఆయన పరిశుద్ధుడు కనుక ఇంకెవరో పరిశుద్ధులు లేరు, ఎవరో పరిశుద్ధులు లేరండి ఈ విషయంలో. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా కౌంటర్ వేసాడండి. దమ్మున్న ఏ మనిషి అయినా సరే నాలో పాపాన్ని చూపించగలిగే వాడు ఉంటే నన్ను అడగండి అన్నాడు ఆయన. ఎవరన్నారండి? భూమి మొదలైన వరకు ఈ రోజు వరకు నాలో పాపం లేదని చెప్పగలిగే మగోడు ఎవరన్నా ఉంటే చూపించండి. ఎవరన్నా ఉన్నారని చూపి, నాలో పాపం లేదు, నేను పాపం చేయలేదు ఈ రోజు వరకు, నాకు పాపం అంటే తెలియదు అన్న కూడా ఎవరన్నా ఉంటే చూపించండి. కానీ ఆయన నాలో పాపం ఉంటే దమ్మున్న కూడా ఉంటే చూపించాను అన్నాడు ఆయన. ఆయన అంతలా కౌంటర్ వేసినా, అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక్కరు కూడా ఆయనలో పాపం ఎతకలేకపోయారండి. అందుకు ఆ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం అయింది, అందుకు ఆ దేవుడు పరిశుద్ధమైన దేవుడు అయ్యాడు. ఈ రోజుకి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రస్తావన ఆది నుంచి ముగింపు వరకు ఏ పాపం అయినా ఏ చోట అయినా చూసి చేసినట్టుగా ఆయన జరిగించినట్టుగా ఒకటి చూపించండి. మీరు అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీతోనే ఈ క్వశ్చన్ చదివిపిస్తా. ఒక్కసారి ఇది పైన ఉన్న క్వశ్చన్ చదవండి. ఇది థమ్స్ 2 థమ్స్ కింద ఉన్న క్వశ్చన్ చదవండి, మీరు వినిపించండి కొంచెం. 2 థమ్స్. వ్యభిచారం పెరిగిపోయిందని సొదొమ గొమొర్రా నగరాన్ని యెహోవా దేవుడు భస్మం చేసేస్తాడు, రైట్? అంటే దాని అర్థం ఏంటి? మరి లోతు కూతులు ఇవన్నీ ఎవరో పాపం, మీరు చెప్పండి. సొదొమ గొమొర్రాని ఎందుకు నాశనం చేస్తాడు అంటున్నారండి. అంటే మీరు వినగలిగే ఓపిక మీకుంటే, అసహించుకోనంటే, ఆయన చేసింది కరెక్ట్ అని నేను చెప్పిన తర్వాత మీరు ఒప్పుకోకపోతే నేను వేస్ట్ అండి. ఇంకా సొదొమ గొమొర్రాని
దేవుడు అనేవాడు కాల్ చేశాడు, దేవుడు అవుతాడని అంటున్నారు వాళ్ళు. అవును. అవునండి. సొదోమ గొమొర్రా అనేటువంటి పట్టణం అండి పాపంతో నింపబడిన పట్టణం. ఓకే. అక్కడ ఎలాంటి పాపం జరిగేది అంటేనండి, స్వలింగ సంపర్కం జరిగేది. అంటే గేస్ ఉండేవారండి అక్కడ. ఓకే. ఒక మగవాడు కానీ ఆ ప్రాంతంలోకి వస్తే మగవాడిని విడిచిపెట్టేవారు కాదండి. ఆ మగవాడిని బలవంతంగా అత్యాచారం చేసి చంపేసేవారండి. స్వలింగ సంపర్కం ఇప్పుడు కూడా కల్చర్, ఇది ఒక కొత్త కల్చర్ వచ్చింది. ఆ రోజు ఉంది ఆ కల్చర్. ఆ కల్చర్ పూర్తిగా నాశనం చేయడానికి దేవుడు ఆ పట్టణాన్ని శిక్షించాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ కల్చర్ మొదలైపోతుంది. వ్యభిచారం పెరిగిందని ఆ నగరాన్ని భస్మం చేసి ఓకే వ్యభిచారం అని అనకండి సార్, స్వలింగ సంపర్కం అండి. గే అంటే ఒక మగాడుతో సెక్షువల్గా కలవడం అనేది గే, వాడు గే అవుతాడు. ప్రస్తుతం ప్రపంచంలో LGBTQ జరుగుతుందండి. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అనేటువంటి అది పూర్తిగా దేవుని యొక్క సృష్టికి, దేవుని యొక్క ధర్మానికి వ్యతిరేకమైనది, విరుద్ధం. మరి ఒక మగోడై ఉండి చిన్నపిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ముసలోళ్ళు సైతం ఒక మగోడిని అత్యాచారం చేసి చంపేస్తూ ఉండేవారు. ఓకే. మరి అలాంటి పట్టణం వల్ల, అలాంటి ప్రజల వల్ల చాలా మంది చచ్చిపోయారండి. చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ యొక్క ఆర్తనాదాలు దేవుని సన్నిధికి చేరేయని ఉందంట. బైబిల్లో రాయబడి ఉంది, వాళ్ళ మొర నేను విన్నాను కాబట్టి నేను నాశనం చేశాను అన్నాడు. పైగా మనం ఉన్నది చివరి రోజులను ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి, ఆ లోతు దినాల్లో సంభవించినట్టుగా జరుగునన్నాడు. ఓకే. అంటే లోతు దినాల్లో ఏం జరిగిందంటే గేయిజం జరిగింది, బైసెక్షువల్ ఆ కల్చర్ ఎక్కువ ఉండేది. ప్రస్తుత ప్రపంచంలో గే కల్చర్ ఎక్కువైపోతుంది. గే కల్చర్కి స్వాతంత్రత ఇవ్వండి అని చెప్పి చాలామంది ర్యాలీలు కూడా చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా, యేసయ్య ఏ మాట అయితే అన్నాడో చివరి రోజుల్లో ఏదైతే జరుగుతుంది అనడానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఏంటండి, ఆయన అన్నాడు మనుష్య కుమారుడు వచ్చేదానికి ముందు లోతు దినాల్లా ఉంటాయి. ఇప్పుడు సొదొమ గొమొర్రా అనేటువంటిది లోతు ఉన్న ప్రాంతం అండి. ఇప్పుడు అలాంటి గే కల్చర్ ఉన్న చోట, భయంకరమైనటువంటి ఆ పాపం జరుగుతున్న చోట చూస్తూ ఊరుకుంటారండి. ఒకవేళ వద్దులేండి, మిమ్మల్ని నేను అనకూడదు, నాకు ఒక బాబు ఉన్నాడు, నాకు ఒక కొడుకు ఉన్నాడండి, నా కొడుకు ఒక వయసుకు వస్తున్నాడు, యవన దశకు వస్తున్నాడు. యవన దశకు వస్తున్నప్పుడు పోర్నోగ్రఫీయో, అడల్ట్ మూవీసో ఇలాంటివి ఏమన్నా చూసేటువంటి పరిస్థితి కానీ ఎదురైంది అనుకోండి, నేను శిక్షిస్తానా శిక్షించనా, నేను దండిస్తానా దండించనా, అది పూర్తిగా తప్పురా అని చెప్పి కొడతానా కొట్టనా అండి. పోర్నోగ్రఫీ చూసేటువంటి పరిస్థితులు వస్తేనే ఒక తండ్రిగా మనం తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది దేవుడు పురుషుణ్ణి స్త్రీని కలిగజేసింది ఇద్దరు భార్యాభర్తలే ఉండాలని, ఒక స్త్రీ పురుషుడి కోసం, పురుషుడు స్త్రీ కోసం. కానీ ఇద్దరు పురుషులు కలిసి సెక్షువల్గా కలవడం అనేది పూర్తిగా దేవుని యొక్క ధర్మానికి విరోధమైంది. కాబట్టి చూసాడు ఇంకా మారేలాగా లేరు అనేటువంటి పరిస్థితి వచ్చింది. పైగా పట్టణ ప్రజల వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు. చనిపోయిన వారి యొక్క మొర దేవుని సన్నిధికి వెళ్ళింది, పూర్తిగా నాశనం చేసి పడేసాడండి. ఇప్పుడు ఆ కల్చర్ మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది, మళ్ళీ రాబోతున్నాడు. పూర్తిగా పాప సంబంధమైన వ్యక్తులందరినీ కూడా తుడిచి పెట్టేయబోతున్నాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఎందుకంటే మీరే అన్నారు, ఎవరో పంపించారండి, అది బైబిల్లో ఉన్నదే. పైగా ఏదైతే మీరు ఇప్పుడు కోట్ చేసి మాట్లాడారో అది జరుగుతుంది మళ్ళీ, నేను వచ్చే సమయంలో యేసయ్య అన్నాడు ఆయన. మరి ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి, ఆయనే దేవుడని చెప్పి, ఆయన నిజ దేవుడని చెప్పి నమ్మడానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలండి. ఒక హిందూ మీకు పంపించారు నన్ను కౌంటర్ చేయమని, మరి ఆ కౌంటర్ చేసిన సబ్జెక్ట్ గురించి వేసే మాట్లాడాడు, నేను వచ్చే ముందు ఈ కల్చర్ ఎక్కువైపోద్దని. ప్రపంచవ్యాప్తంగా ఉందా లేదంటారా? హిందూ ఏం పంపిండంటే ఆ నగరాన్ని భస్మం చేసిన వ్యక్తి చేస్తారా చేయరా అంటున్నానండి నేను. చేయడం తప్పు అంటారా మంచిదంటారా? తప్పు చేయడం, దాన్ని భస్మం చేసిన రైట్ బానే ఉంది. లోతు తన ఇద్దరు కూతుర్లను కడుపు చేస్తాడు కదా, ఎప్పుడో ఎన్నోసార్లు అంతమంది మాట్లాడారు సార్. లోతు చేయలేదు సార్, ఆయన తాగేసి పడిపోతే ఆ బుద్ధిహీనరాళ్ళు ఇద్దరు కూడా ఇంకా మనుషులు అనేటువంటి జాతి ఉండదేమో, మగాడు అనేటువంటి వాడు కనబడ్డేమో, మనం సంతానోత్పత్తి జరిగించాలని త్రాగకపోతే వీళ్ళకి కన్విన్స్ అవ్వడని మత్తుల్ని చేసి ఆ తండ్రితో పాపం చేసిన దౌర్భాగ్యురాలు ఇద్దరు కూతుర్లు. ఆయన పరిశుద్ధుడు, ఏవైనా రెండు తప్పే కదా. ఎవరో లోతు చేయలేదండి తప్పు. అందుకే ఈ ఇద్దరు కూతుర్ల నుంచి వచ్చినటువంటి జనాంగాన్ని దేవుడు ప్రజల్లో చేర్చుకోలేదండి, ఆయన కొట్టేశాడు బయటికి. వీళ్ళిద్దరు చేసిన తప్పును లోతు మీదకి ఎలా అంటారండి? ఎవరో చేసిన తప్పును మిమ్మల్ని నన్ను అంటే ఎలా కుదిరితే సార్?